ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే భుసుండు ఏ విధంగా చెప్తూ ఉన్నాడు అంటే, ఏ దృశ్యమైతే లేకుండా ఉన్నదో విద్యాధనుడితో తెలియజేస్తూ ఉన్నాడు. ఏ దృశ్యమైతే లేకుండా ఉన్నదో అది ఎప్పుడూ కూడా లేకుండానే ఉన్నది. మిగిలినటువంటి నిర్విక్షేప సన్మాత్ర ఆత్మ మాత్రమే నీవు నిఖముగా అయి ఉన్నావు. ఇటువంటి తత్వాన్ని తెలియటం వలన నీవిప్పుడు ప్రబుద్ధుడవే అయ్యావు. కాబట్టి ఈ నిర్మూలన చేసినటువంటి ఆ దృశ్యభ్రాంతి అనేది మరలా కూడా నీవెన్నటికీ కూడా పొందకుండా ఉండు. కాబట్టి ఓ విద్యాధర, నీవు బాహ్యమునందు కానీ అభ్యంతరమునందు కానీ ఈ దృశ్య కల్పనారూప కలంకము అనేటువంటివి తొలగిపోయినటువంటి వాడవే అయ్యావు. కాబట్టి శుద్ధుడవై ఉన్నావు. నీవు వాస్తవానికి శివరూపుడవే, శాంతుడవు, ఈశ్వరుడవు, నిత్యుడవు. అవిద్యాబుద్ధి చేత శూన్యము పర్వతాకారము వంటిదే అయినప్పటికీ కూడా అపవాద బుద్ధి చేత బ్రహ్మాండము శూన్యరూపమే అవుతూ ఉంది అని ఈ విధంగా భూసుండు శ్రీ వశిష్ఠ మహామునికి తెలియజేస్తూ ఏమని విద్యాధరునికి ఈ విధంగా చెప్పాను. ఓ వశిష్ఠ మునీంద్ర, ఇలా చెబుతూ ఉండగా అంతటా విద్యాధర నాయకుని దృశ్య వృత్తులన్నీ కూడా క్షీమించిపోయినవి. అతడు సమాధినిష్ఠుడే అయ్యాడు అని చెప్పాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునితో భుసుండు విద్యాధరుని గురించి చెప్పినటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ, ఓ రామచంద్ర, కాబట్టే నీటి యందు నూనె బొట్టు వేస్తే గనక శుద్ధ చిత్తమందు ఉపదేశము బాగా వ్యాపించునని, నీటిలో నూనె బొట్టు వేస్తే నీరంతా కూడా ఆ నూనె బొట్టు వ్యాపిస్తుంది. అలాగనే ఈ శుద్ధమైనటువంటి చిత్తమనందు ఉపదేశము బాగుగా వ్యాపిస్తుంది అని నేను ఇంతకు మునిపే తెలియజేసి ఉన్నాను అని చెబుతూ, నేను మొదటనే తెలియజేశాను. నాహమిత్యస్థితేనా అంతేనాంతర్మైనం భావయ శాంతయే ఏతావదుపదేశోక్తి పరమానేతరాస్తి. చిదేక రసమైనటువంటి నీ యొక్క ప్రత్యేగాత్మయందు అహంకారము అనేటువంటిది లేదు. కాబట్టి శాంతి కోసము ఈ అసత్యమైనటువంటి అహంకారాన్ని ఏమాత్రము కూడా భావించకుండా ఉండు. సర్వం కంటే కూడా ఉత్తమమైనటువంటి ఉపదేశ కథనము ఇంతే. అన్యము అంటే ఇతరమైనటువంటిది మరింకేమీ లేదు. ఎలాగంటే చిదేక రసమైనటువంటి అంటే నీ యొక్క ప్రత్యేగాత్మనందు అహంకారము అనేటువంటిది అస్సలు లేనే లేదు. కాబట్టి శాంతి కోసం నీవు దేనిని అయితే శాంతి కోసము నీవు లేనిదే అయినటువంటి దానిని గురించి ఏమాత్రము భావించకు. ఇదియే కదా సర్వోత్తమమైనటువంటి ఉపదేశము, మరి ఇంకొకటి కాదు లేదు అని చెబుతూ, ఏషైవ భవ్య మనసి పతిత ప్రవిలీయతే ఉత్తానే మసృణ ధర్సే ముక్త ఫలమే వామలం. త్రిప్పి పెట్టినటువంటి మలినమైన అద్దమున ముత్యము అనేటువంటిది ప్రతిబింబిస్తుందా? ప్రతిబింబించదు. అంటే అద్దాన్ని వెనక్కి తిప్పి పెట్టడం, అంతేకాదు అది ఇంకా మురికిగా కూడా ఉండడం. అటువంటి దాని యొక్క వెనక్కు తిప్పి పెట్టిన మురికిగా ఉన్నటువంటి అద్దం ముందు మరి పెట్టినటువంటి ముత్యము ఆ అద్దములో ప్రతిబింబిస్తుందా?
ప్రతిబింబించదు. అలాగే ఇటువంటి ఉపదేశము ఎటువంటి ఆత్మవిచారణ జ్ఞాన విచారణ లేనటువంటి సంసారం పట్ల ఈ యొక్క చావు పుట్టుకుల యందు దేహస్థితుల యందు ఆసక్తి కలిగినటువంటి వారి సంసారాసక్తులైనటువంటి మనుజులకు మనసులో పడినట్లయితే ఇక అది ప్రతిబింబిస్తుందా ఇటువంటి ఉపదేశము? ఏమాత్రం విచారణ చేయనటువంటి వారికి ఉపదేశం ప్రతిబింబించదు కదా, దానిలోకి మనసులోకి చొచ్చుకుపోదు కదా, అది ప్రతిబింబించకుండా వ్యర్థమే అయిపోతూ ఉన్నది అని చెబుతూ, అంటే త్రిప్పి పెట్టినటువంటి నున్నటి అద్దమునందు నిర్మలమైనటువంటి ముత్యము ప్రతిబింబిస్తుందా? ప్రతిబింబించదు కదా. ఈ గొప్పదైనటువంటి ఆధ్యాత్మికోపదేశము అశుద్ధములైనటువంటి మనస్సులో పడినప్పుడు ప్రతిబింబించకుండా లోపలికి ప్రవేశించకుండానే నశించిపోతాయి అని తెలియజేస్తూ, భవ్యేతు శాంతమనసి లగత్యభ్యేత విచ్యుతిం ప్రవిశ్యాంతర్విచారాఖ్యామచ్చిరర్కామణౌ యథా. ఎలాగంటే విచారశీలమై భవ్యమై శాంతమై ఉన్నట్టి మనస్సు నందు ఏ ఉపదేశము బాగుగా ప్రవేశించి ఏమాత్రము కూడా జారకుండా చ్యుతిని పొందకుండా వృద్ధినే పొందుతుంది. ఇంకా కూడా అలా ప్రవేశించి సూర్యకాంతమణి యందు సూర్యకిరణము అగ్నిని జనింపజేసినట్లుగానే ఈ యొక్క మోహము అనబడేటువంటి అరణ్యమంతా కూడా భస్మీభూతము చేసి వేసేటువంటి వివేకము అనే అగ్నిని అక్కడ ఉత్పన్నం చేస్తూ ఉంది. అంటే సూర్యకాంతమణి అనేటువంటిది అంటే నిప్పు పుట్టిస్తుంది. ఆ సూర్యకాంతమణి యందు సూర్యకిరణము కనుక ప్రవేశించిందనుకో అగ్ని వెంటనే ఉత్పన్నమవుతుంది. ఆ వేడికి ఈ వేడి తోడైనప్పుడు అప్పుడు శుద్ధమై అలా అగ్ని ఉత్పన్నం చేసినట్లుగానే శుద్ధమై శాంతమై ఉన్నటువంటి మనసునందు ఈ ఉపదేశము కనుక బాగుగా ప్రవేశించింది అనుకో, మరలా ఎప్పటికీ కూడా అది జారనదియే అయి ఉంటుంది. ఇంకా కూడా మరి అది అక్కడే అభివృద్ధిని పొందుతూ ఈ మోహము అనబడే ఈ అరణ్యము అనేటువంటిది దహనము చేయడానికి సమర్థమైనటువంటిది. అంటే మోహము పూర్తిగా నశించిపోతుంది. తత్వ విచారణ అనేటువంటి అగ్నిని జనింపజేస్తుంది అని చెబుతూ, అంతేకాదు దుఃఖరూపమైనటువంటి ఈ సంసారము అనేటువంటి బూరుగు చెట్టు గొప్ప బీజము అహంభావనయే కదా. అలాగా అహంభావన వలననే మమత్వ భావము అంటే నాది నేను అనేటువంటి ఈ భావన ఉన్నప్పుడు రాగము మొదలైనటువంటి శాఖా ప్రసరణానికి అంటే వాటి పట్ల ఇష్టము ఆసక్తి అనేటువంటిది ప్రసరించడానికి కారణమై ఉంటుంది. కాబట్టి అది సంసార వృక్షం యొక్క మూలమైనటువంటి ఆది శరీరమే అయి ఉన్నది. మొట్టమొదట అహంభావన అంటే నేను అనేటువంటి ఈ దేహమే నేను అనేటువంటి భావన ఏదైతే ఉన్నదో అదే కదా బీజం. ఆ తర్వాత మమత్వము అనేటువంటి వృక్షం పెరుగుతుంది. అసలు విత్తనం ఇదైతే వృక్షం ఎక్కడ తయారైంది? ఇదంతా నాది అనుకున్నప్పుడు ఈ యొక్క వచ్చిపోయే స్థితి కలిగి మార్పులకు లోనయ్యేటువంటి ఈ దేహము నేను అనుకోవడం, దీని సంబంధమైనటువంటి దేహాల సముదాయమైన వచ్చిపోయేటువంటి మార్పులకు లోనయ్యేటువంటి దృశ్యమాన సంబంధమైనటువంటిది నాది అనుకోవడం, ఈ విధంగా అంటే మొట్టమొదట అహంభావన అనేటువంటి బీజము, ఆ తర్వాత నాది అనేటువంటి మమత్వము అనేటువంటి వృక్షము, ఆ తర్వాత ఏదం అంటే ఇది ఈ రూపమైనటువంటి అనేక అనర్థాలను క్లేశాలను కలుగజేసేటువంటిదే కదా. అది సంసారాన్ని భరించునటువంటిదే అగు ఈ కోరిక అనేటువంటి కొమ్మలు కలిగి ఉంటుంది ఆ మమత్వము అనబడేటువంటి వృక్షము. కాబట్టి ఓ ప్రియుడవకు ముని శ్రేష్ఠ, ఈ ప్రకారంగా విషయాలంపటులైనటువంటి మూడులు కూడా ఒక్కొక్కప్పుడు చిరంజీవులే అగుతూ ఉంటారు.
అందు నియమము అనేటువంటిది ఏమీ లేదు. కానీ ఆ చిరజీవనము అంటే చాలా కాలం, దీర్ఘకాలం జీవించి ఉండడం. ముఖ్య కారణం ఏమిటి అంత దీర్ఘకాలము జీవించి ఉండడానికి అంటే అది తత్వజ్ఞానమే, శాశ్వతమైనటువంటి తత్వాన్ని అంటి ఉండడమే ముఖ్యమైనటువంటి కారణం అయి ఉన్నది. అలాగా చిరకాలమైనటువంటి అభ్యాసము చేత ఎవరి యొక్క అంతఃకరణం అయితే శుద్ధపడిపోతుందో అటువంటి వారు స్వల్పమైనటువంటి ఉపదేశము చేతనే ఎవరి యొక్క మనోబుద్ధి చిత్తాహంకారాదులు అనబడేటువంటి అంతఃకరణ చతుష్టయం ఎప్పుడైతే శుద్ధమైపోతుందో అటువంటి వారికి కొద్దిపాటి ఉపదేశం చేతనైనా సరే ఆ పరతత్వమైనటువంటి పరమపదము అంటే ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారు అనే భుసుండు చెప్పగా అప్పుడు శ్రీ వశిష్ఠ మహర్షి ఇలా చెప్తూ ఉన్నారు. మేరుమూర్ధని మామేవ ముక్త్వాస విహగాధిప తూష్ణీం బభూవ ముక్తాత్మ ఋష్యమూక ఇవాంబుధ. ఓ రామచంద్ర, మేరు పర్వత శిఖరముపై పక్షిరాజకు ఆ ముక్తుడే అయినటువంటి ముక్తత్వాన్ని పొందిన ఆత్మస్వరూపముతో ఉన్నటువంటి ఆ భుసుండు ఈ విధంగా నాకు చెప్పిన తర్వాత ఆ ఋష్యమూక పర్వతముపై మేఘములాగానే మౌనాన్ని దాల్చి ఉన్నాడు. కాబట్టి రామా, నేను ఆ యొక్క సిద్ధుడైన భుసుండుని ప్రశ్నించాను. మరలా కూడా అక్కడ నుండి ఆ విద్యాధరుని చెంతకు దాని యొక్క సంవాదాన్ని గురించి అడగడానికి పోయి తర్వాత మునిమండలము చేత ప్రకాశించేటువంటి నా యొక్క ఆశ్రమానికి నేను తిరిగి వచ్చాను. ఏ తత్తవాద్య కథితం బలిభుక్తధోక్తం విద్యాధరోపశమనం లఘుబోధనోత్తం అస్మిన్ భుసుండ విహగేంద్ర సమాగమే మే చైకాదశేహ గతాని మహాయుగాని. ఓ రామచంద్ర, ఈ విధంగా ఈ కాకభుసుండుని చేత చెప్పబడినటువంటిది ఈ స్వల్పమైనటువంటి ఈ కొద్దిపాటి ఉపదేశము చేతనే విద్యాధరునికి శాంతిని కలుగజేసింది. ఆ విద్యాధరునికి శాంతిని కలుగజేసినటువంటి విషయాన్ని గూర్చినటువంటి కథ నేను నీకిప్పుడు వర్ణించి మరీ కూడా తెలియజేశాను. అలాగా పక్షిరాజైనటువంటి భుసుండునితో నేను మాట్లాడి ఇంకా అలాగ సంభాషణ చేసి ఇప్పటికీ ఈ కల్పమున 11 మహాయుగాలు గడిచిపోయినవి అనే 11 మహాయుగాలు గడిచినవి. ఈ విధంగా శ్రుత్వా విద్యాధరస్యాత్ర సమాధిరూపవన్యతే కథాశేషోపసంహారో నహంభావ ప్రశంసయ. ఇటువంటి ఉపదేశాన్ని విని విద్యాధరుడు సమాధిని పొందడము, అనహంభావమును అంటే అహంభావము లేనటువంటి స్థితిని ప్రశంసిస్తూ ఈ విద్యాధరోపాఖ్యానాన్ని సమాప్తి గావిస్తూ ఈ విధంగా అంటే ఈ నిర్వాణ ప్రకరణమునందు విద్యాధరోపాఖ్యానము అనేటువంటి విద్యాధర నిర్వాణము అనేటువంటి విషయాన్ని గురించి వర్ణించి తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. అనహం వేదనాదేవం శుభాశుభ ఫలప్రద సంసార ఫలిని నూనామిచ్యాంతారూపశామ్యతి. ఓ రామచంద్ర, ఈ విధంగా అంటే అహంభావము లేకపోవడము చేత అనహంభావన చేతనే శుభకరమైన అశుభకరమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తుంది. శుభాశుభ ఫలితాలను ఇచ్చేటువంటిది ఈ సంసార రూప ఫలముల చేత నిండిపోయినటువంటిది అయిన ఇచ్ఛ అంటే కోరిక అంతఃకరణమున శమించిపోతుంది. అంటే అహంభావము లేకపోవడం యొక్క అభ్యాసము చేత అహంభావాన్ని వదిలివేసేటువంటి స్వకీయమైన ప్రయత్నము అభ్యాసము చేత మనుజుడు సువర్ణ లోష్టము అంటే బంగారాన్ని మట్టిగడ్డను కూడా సమంగా చూస్తాడు. బంగారమని ఆశించడు, మట్టిగడ్డని విసిరివేయడు. అటువంటి సమస్థితిలో ఉన్నటువంటి వాడే సంసార బాధ అనేటువంటిది శమించిన వాడే అవుతాడు.
అయ్యి మరలా కూడా ఎన్నటికీ దుఃఖాన్ని పొందకుండానే ఉంటాడు. అంటే ఈ యొక్క శ్రవణాదుల యొక్క అభ్యాసము చేత మహనీయుల యొక్క సాంగత్యము ద్వారా ఆ మహనీయులు బోధించేటువంటి జ్ఞాన ఉపదేశాల యొక్క జ్ఞాన మార్గము యొక్క ఉపదేశాలు అంటే ఆ బోధను శ్రవణము చేస్తారు. అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను శ్రవణము చేసి ఆ శ్రవణము చేసేటువంటి వినేటువంటి అభ్యాసము చేత వానికి ఏమవుతుంది, నేను అనే లక్షణము, అహంత్వ అనేటువంటి లక్షణము కలిగినటువంటి ప్రమాత అనబడే యంత్రపేటిక నుండి, అంటే మూలం అహమనే కదా, ప్రమాత అనేటువంటిది ఏంటి, మూల స్థానం ఏంటి, నేను అనబడేటువంటిది. ఏది అస్థిరమైనటువంటి వస్తువును నేను అనుకుంటున్నాం అనేటువంటిది అది మూల వస్తువు. కాబట్టి ఆ మూలమైనటువంటి యంత్రపేటిక నుండి అగ్నిజ్వాలలాగానే ఆవిర్భవించేటువంటి బ్రహ్మజ్ఞానం యొక్క బలము చేత విసరబడేటువంటి అహంకారము అనేటువంటి శిల ఎగిరి ఎక్కడికో శీఘ్రంగా పోతుంది. ఇంకక్కడ నేను అనేటువంటి భావన ఉండదు, అది నశించిపోతుంది. ఇక్కడ అహంత్వ అనేటువంటి లక్షణము కలిగిన మూల వస్తువైనటువంటి ఈ అహం, ఇది నేను అని భావించే ఈ ప్రమాత అనేటువంటి యంత్రపేటిక నుండి శ్రవణాదుల యొక్క అభ్యాసము చేత అగ్నిజ్వాలలాగానే మరి బయటకు రాబడినటువంటి బ్రహ్మ సాక్షాత్ రూపము అనబడేటువంటి వీరుని యొక్క బలము చేత విసరబడే అహంభావము అనబడే రాయి ఎగిరి ఎక్కడికో శీఘ్రంగా పోతూ ఉన్నది కదా. అయితే ఈ అహంత్వ అనేటువంటి లక్షణము కలిగినటువంటి ప్రమాత అంటే మూలస్థానమేంటి, మూలమేంటి, ప్రతిదానికి ఇంత సంసారము అనేదానికి నేను అనబడేటువంటిదే మూలము. అటువంటి ఈ యొక్క దేహస్థితిని నేను అని భావించే అహంత్వ లక్షణము ఎప్పుడైతే ఈ ప్రమాత అనబడేటువంటి అంటే ఎక్కడ ఉత్పన్నమవుతుందో ఆ యంత్రపేటిక నుండి ఈ యొక్క విషయాలు, ఆధ్యాత్మిక జ్ఞాన విషయాలు యొక్క వినడం అనేటువంటి అభ్యాసము చేత అగ్నిజ్వాలలాగానే ఆవిర్భూతమైనటువంటి బ్రహ్మరూపము అనబడేటువంటి వీరుని యొక్క బలము చేత విసరబడేటువంటి శరీర యంత్రము అనేటువంటి శిల ఎగిరి ఎక్కడికో శీఘ్రంగా పోతూ ఉన్నది. అనహంభావ రూపమైనటువంటి అంటే అహంభావము లేనటువంటి రూపం ఏదైతే ఉంటుందో దాని చేత ఈ చిద్రూపము అనబడే అగ్ని చేత అహంకారము అనే మంచు కరిగిపోతుంది. అలా కరిగి అది ఎక్కడికో శీఘ్రముగా నశించిపోతుంది అని చెబుతూ, అంటే అనహంభావన రూపమైనటువంటి అహంభావము లేకపోవడం, ఇది నేను, ఇది నాది అనేటువంటి భావన నశించిపోయిన రూపమైనటువంటి చిద్రూపాగ్ని యొక్క జ్వాల చేత పాండురవర్ణము చెందినటువంటి శరీరమును అంటే తెల్లగా పాలిపోయినటువంటి శరీరము అనబడేటువంటి ఆకు నుండి అహంభావము అనేటువంటి రసము ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే అనహంభావ రూపమైన అహంభావము నశించినటువంటి రూపం ఏదైతే ఉన్నదో అప్పుడు అది సూర్యకిరణము చేత శరీరము అనేటువంటి ఆకు నుండి త్రాగబడినటువంటి అహంభావము అనబడే రసము తన పూర్వమైనటువంటి ఆకారముగు బ్రహ్మరూపత్వాన్ని సూక్ష్మ జలాత్మ స్థితిని కూడా పొందుతూ ఉన్నది. అంటే తత్వజ్ఞానము లేదనుకో, శరీరము అనేటువంటి వటవృక్ష బీజము శయ్యపై కానీ, బురద ఎందు కానీ, పర్వతముపై కానీ, గృహమందు కానీ, ఆకాశమునందు కానీ, జలమందు కానీ, స్థలమందు కానీ ఉన్నప్పటికీ, లేక స్థూలముగా కానీ, సూక్ష్మముగా కానీ, నిరాకారంగా కానీ ఉన్నప్పటికీ, లేకపోతే ఒకవేళ రూపాంతరాన్ని పొందినప్పటికీ, లేక ఎక్కడెక్కడ ఉన్నను, నిద్రిస్తూ ఉన్నను, మేలుకొని ఉన్నప్పటికీ కూడా, భస్మీభూతమైనప్పటికీ కూడా, ధరింపబడిన, కొనిరాబడిన, నిమగ్నమై ఉన్న, దూరంగా ఉన్న, లేక సమీపమున ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి స్థితి ఎందు ఉన్నప్పటికీ కూడా అందు అహంకారము అనేటువంటి నూతనమైనటువంటి అంకురము, బీజము ఉండే ఉంటుంది.
అవసరాన్ని పొంది అది క్షణకాలములోనే సంసారము అనేటువంటి శాఖా సమూహాన్ని, కొమ్మలతో కూడినటువంటి ఈ యొక్క మరి సమూహాలను వాటినన్నింటినీ కూడా విస్తరింపజేస్తుంది. ఈ విధంగా జ్ఞానము యొక్క అభావము చేత, అంటే జ్ఞానము లేని కారణము చేత అహంకారము అనేటువంటి వటబీజమే, వటము అంటే మర్రి చెట్టు విత్తనము లాంటిదే. మర్రి చెట్టు ఒక్క విత్తనం వేస్తే మొత్తం ఆ ఉన్న ప్రదేశం అంతా వ్యాపిస్తూ వెళ్ళినట్లుగానే ఊడలు దిగుతాయి, వ్రేళ్ళు పుడతాయి, మళ్ళీ కూడా కొత్తగా కొమ్మలు వస్తాయి, కొమ్మలకి మళ్ళీ ఊడలు దిగుతాయి, ఊడలకి భూమికి వెళ్తాయి, భూమిలో మళ్ళీ వ్రేళ్ళు పుడతాయి, మళ్ళీ ఇలా విస్తరించిపోయినట్లుగానే జ్ఞానము లేని కారణము చేత అహంకారము అనేటువంటిది మర్రి విత్తనములాగానే, ఎలాగంటే ఆ యొక్క వటబీజమే స్థితి యందు ఉన్నప్పటికీ కూడా శరీరము అనేటువంటి గొప్ప వృక్షాన్ని తన యందే కలిగి ఉంటుంది కదా అని చెబుతూ, అంటే అవసరాన్ని పొంది అది సంసారము అనేటువంటి శాఖా సమూహాన్ని పూర్తిగా విస్తరింపజేస్తూ ఉంది. ఎలాగంటే వటబీజమునందు అంటే మర్రి విత్తనమునందు ఎలాగా అనేక కొమ్మలతోటి పుష్పాలతోటి ఫలాలతోటి సమూహాలతోటి కూడినటువంటి వృక్షము ఉన్నదో, అలాగే ఇక అంకురము మొదలైనటువంటి రూపమున అది బహిర్గతమే అవుతూ ఉంటుంది. జనులు ఎలాగైతే దానిని ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారో అలాగే అహంకారము అనేటువంటిది ఈ సూక్ష్మ బీజములోన సమస్త దృశ్య వృత్తులలో కూడా కూడినటువంటి దేహము కలదు అనేటువంటి ఈ విషయాన్ని వివేకవంతులు మాత్రమే సూక్ష్మమైనటువంటి దృష్టి చేత చూస్తారు. దేహాదహంత్యమనవాప్తావతో విచారైశ్చిద్వ్యోమ మాత్ర వపుషోధవోచ్చై నా హంత్వబీజ జఠరా దశతోభ్యుదేతి సంసార వృక్ష ఇహ బోధ మహాగ్నిదగ్ధాత్. అంటే శ్రవణము మొదలైనటువంటి విచారాల ద్వారా, అంటే మహనీయులు చెప్పేటువంటి జ్ఞాన మార్గాలను గురించి ఉపదేశాలను వినడము, దానిని మళ్ళీ స్మరించడము, ఆ ప్రకారంగా ప్రయోగాత్మకమైనటువంటి ఆ యొక్క ప్రవర్తిల్లడం చేత వానికి వెలువడేటువంటి ఆ యొక్క ఆత్మజ్ఞాన విచారణ ద్వారా తత్వబోధ చేత శాశ్వతమైనటువంటి పరమాత్మ తత్వాన్ని గురించి బోధించడము చేత ఈ చిన్మాత్ర అంటే తనకు కలిగినటువంటి తత్వజ్ఞానము చేత చిన్మాత్ర శరీరధారియగు జీవన్ముక్తిని యొక్క విద్యమానమై ప్రకాశించి ఉన్నటువంటి ఈ అహంభావరహితమైనటువంటి శరీరము ఉండి కానీ, అంటే అక్కడ ఈ శరీరము అంటే ఈ మాంసమయ వాళ్ళతో కూడినటువంటి ఈ పాంచభౌతిక నిర్మితమైనటువంటి ఈ యొక్క దేహము ఉన్నప్పటికీ కూడా దానిలో అహంభావరహితమైనటువంటి శరీరము ఉంటుంది. అహంభావ అంటే ఇది నేను అనేటువంటి భావన ఉండదు. అక్కడ అనహంభావనతో కూడినటువంటి ఆ సర్వాత్మస్వరూపమే నేను అనే భావన ఉన్నప్పుడు ఈ యొక్క పాంచభౌతిక నిర్మితమైనటువంటి దేహం నేను అనే భావన నశించిపోతుంది. అటువంటి అహంభావరహితమైనటువంటి శరీరము ఉండి కానీ, లేకపోతే నిత్య నిరతిశయానందమును ప్రతిష్ఠుడై ఉన్నటువంటి విదేహ ముక్తుని యొక్క అంటే దేహము నశించిన తర్వాత ముక్తత్వాన్ని పొందేటువంటి ఆ ముక్తుని యొక్క మరి జ్ఞానము అనబడేటువంటి అగ్ని చేత దగ్ధమైనటువంటి కాలిపోయినటువంటి అహంత్వ నేను అనేటువంటి బీజకోశము కాలిపోతుంది. అలా బీజకోశము నుండి కానీ మరలా కూడా ఈ సంసార వృక్షము అప్పుడు ఎప్పుడైతే అలా దహించబడుతుందో జ్ఞానాగ్ని ద్వారా, అప్పుడు ఈ దేహాల యొక్క రాకపోకలు ఈ సంసారము అనేటువంటిది తిరిగి జనించదు అని తెలియజేస్తూ, శ్రుత్వా విద్యాధరస్యాత్ర సమాధిరూపవర్ణ్యతే కథాశేషో అత్రాహం బీజ నిర్దాహో ధనహం భావవహ్నినా దేహాది సంస్కృతే సమ్యక్ బాధే లీకత్వమిర్యతే. అనహంభావము
అంటే అహంభావము లేకపోవుడా, నశించుట అనే అగ్ని చేత అహంకారము అనే బీజము దహించబడగా, కాల్చివేయబడగా దేహము మొదలైనటువంటి రూప సంసారము పూర్తిగా బాధింపబడుతుంది. అలా బాధింపబడడం వలన అదంతా కూడా అబద్ధమే, మిథ్యయే అవుతున్నది అని తెలియజేస్తూ ఈ నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమున అహంత్వా సత్తా యోగోపదేశము అనేటువంటి దానిని గురించి వర్ణించి తెలియజేసి శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నారు. మరణం సర్వనాశాత్మ న కదాచన విద్యతే సంకల్పాంతరస్థైర్యం మృతిరీత్యభిధీయతే. ఓ రామచంద్ర, జ్ఞానము గనక లేదనుకో, ఇంకప్పుడు జ్ఞానము లేకపోతే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము మొదలైనటువంటి సమస్త పదార్థాల యొక్క నాశరూపమైనటువంటి మరణము అనేటువంటిది ఎప్పటికీ కలగదు. ఇంకా కూడా జ్ఞానము చేత సంభవించేటువంటి తమ యొక్క సమస్త కర్మల యొక్క సంకల్పాల యొక్క అభావమే మరణము అని కదా చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడ మరణము అంటే శరీరం పోవడము అనేటువంటిది కాదు. రామ, జ్ఞానము లేకపోతే వాడు జ్ఞానము లేనటువంటి వాడు, వానికి మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలు మొదలైనటువంటి సమస్త పదార్థాలు కూడా నశించిపోయిన రూపమైనటువంటి మరణము అనేది ఎప్పటికీ కలగదు. ఎందుకు? అవెప్పుడు బ్రతికే ఉంటాయి, శరీరం వస్తూ పోతూనే ఉంటుంది. అంతేకాదు, ఇంకా జ్ఞానము చేత సంభవించేటువంటి తమ యొక్క సమస్త కర్మల యొక్క కూడా, అంటే జ్ఞానము చేత ఏదైతే ఉత్పన్నమవుతుందో అది తన యొక్క కానీ, తను చేసేటువంటి సమస్త కర్మల యొక్క కానీ, సంకల్పాల యొక్క కానీ, అప్పుడు అదంతా కూడా అభావమే. ఆ సంకల్పాలు నశిస్తాయి. ఆ యొక్క జ్ఞానము చేత ఉత్పన్నమయ్యే సమస్త కర్మల యొక్క, సంకల్పాల యొక్క ఫలితాలు, కోరికలు, వాసనలు అన్నీ కూడా నశించిపోతాయి. అక్కడ భావించడానికి ఏమీ ఉండవు. అది కదా మరణము అని చెప్పబడుతూ ఉన్నది. అది కదా ఏది ఏ అంతఃకరణ చతుష్టయం అయితే ఉన్నదో అది అప్పుడు చచ్చిపోతుంది. అది నిజమైనటువంటి మరణము. జ్ఞానము యొక్క సంభవము చేత అది అంతఃకరణము నశింపు అనేది జరుగుతూ ఉన్నది. ఆయా జీవుల యొక్క సంకల్పాల చేత కల్పితమైనటువంటి మేరు పర్వతము, మందర పర్వతము మొదలైనటువంటివి అన్నీ కూడా మనకి కనబడుతూ ఆరూఢమై ఉన్నప్పటికీ కూడా నది యందు ప్రతిబింబించిన పర్వతాలలాగానే వాటిని నా ఎదుట, అంటే దిక్కుల యందలి వాయువుల చేత ఇతరమైనటువంటి స్థానాలకు కొట్టుకొని పోబడుచున్న వానిలాగానే నేను చూస్తూ ఉన్నాను. నీవు కూడా అలాగే చూడు అని చెబుతూ అరటి స్తంభం యొక్క పట్టలలాగానే ఒకదానిపైన ఒకటి, ఒకదానిలో ఇంకొకటి ఉండి ఉన్నవే. ఏ విధంగా అరటి యొక్క స్తంభము, అరటి చెట్టు యొక్క కదలీ వృక్షం యొక్క స్తంభాలు, పట్టలు ఎలా ఉంటాయి అంటే ఒకదానిపైన ఒకటి ఉంటాయి. ఒకటి ఒలిచేస్తే ఒకదానిలో ఇంకొకటి ఇమిడి ఉన్నట్లుగానే పరస్పరము కూడి ఉన్నటువంటివి భిన్నముగా వేరుగా ఉన్నటువంటి స్వరూపాలు గలవే అయినా అనేక జగాలు ఆకాశమును కనిపిస్తూనే ఉన్నవి. అంటే ఒక జగములో ఒకటి, ఒక జగములో ఒకటి, ఒకదానిపైన ఒకటి, ఒకదానిపైన ఒకటి. అరటి చెట్టు మాదిరిగానే ఈ శూన్యంలో అనేక జగాలు కనిపిస్తూ ఉన్నవి అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేయగా, అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు. పశ్యమే పురవుహ్యంత ఇది వాక్యార్థం అక్షతం నకించిదవగచ్చామి యదావన్ముని నాయక. ఓ మునీంద్ర, నా ఎదుట ఈ మేరు పర్వతము, మందర పర్వతము మొదలైనవన్నీ కూడా కొట్టుకొని పోవుచున్నవి అను ఈ మొదలగా ఉన్నటువంటి వాక్యాల యొక్క పూర్ణమైనటువంటి పరిపూర్ణమైన అర్థాన్ని నేను ఒకంతైనా కూడా తెలుసుకోలేకపోతున్నాను. ఎందుకు? మేరు పర్వతం, మందర పర్వతం అనేటువంటిది ఎలా కొట్టుకుపోతాయి? దాని గురించి నేను తెలుసుకోలేకపోతున్నాను. కాబట్టి యథారీతి దానిని గురించి మీరు తెలియజేయండి అని చెప్పగా, అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ప్రాణస్యాభ్యంతరే చిత్తం చిత్తస్యాభ్యంతరే జగత్ విద్యతే వివిధాకారం బీజస్యాంతరే వద్రుమః. ఓ రామచంద్ర,
మరణించినటువంటి వారి యొక్క ప్రాణము ఆకాశానికి ఎగిరిపోతుంది కదా. ఆ ప్రాణమందు చిత్తము ఉన్నది కదా. ఆ చిత్తమునందు బీజమందు వృక్షములాగానే, అంటే విత్తనములో పెద్ద వృక్షము ఇమిడి ఉన్నట్లుగానే వివిధ ఆకారమైనటువంటి జగత్తు కూడా ఉన్నది కదా అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం